అది మెట్రో అనమాట. సో ఇక్కడ నుంచి అనమాట. సో లెట్స్ గో అండ్ సర్చ్ వాట్ వి కెన్ ఫైండ్. ఎర్రగడ్డ మార్కెట్ అంటే అసలు ఏముంటాయని చెప్పి ఒక యూట్యూబ్ వీడియో చూశాను అనమాట. సో వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని చెప్పి ఫైండ్ అవుట్ చేద్దామని వాళ్ళు వచ్చాను. సో ఇక్కడ మాత్రం మనకి మేజర్గా వచ్చేసి అన్ని అబ్బాయిలే ఉన్నాయండి. అమ్మాయిలే హార్డ్లీ ఒక 3 to 4 స్టోర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఫస్ట్ స్టోర్ అనమాట మేము చూసింది. ఇందులో ఫార్మల్స్ ఉన్నాయి, పార్టీ వేర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే మనం ఏంటంటే చూసుకోవాలన్నమాట అవి ఏమన్నా వేర్ అండ్ టైర్ ఉన్నాయా లేదా ఏమన్నా డ్యామేజ్ ఉన్నాయా అనేవి మనం ఫస్ట్ చూసుకోవాలన్నమాట. అండ్ కొన్నిసార్లు సైజ్ కూడా మ్యాటర్ అవుతుంది కదా, బికాజ్ అక్కడ ట్రయల్ రూమ్స్ ఏమి ఉండవు కాబట్టి కొంతమంది అయితే పైనుంచి వేసుకొని ట్రై చేసి చూసిండ్రు. అండ్ ఇక్కడ చూసారా సృష్టి అండ్ మోస్ట్లీ బ్రాండెడ్ కూడా ఉన్నాయి, మ్యాంగో ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ దే విల్ గెట్ దిస్. కాకపోతే అన్నీ గుడ్ క్వాలిటీలో ఉన్నాయి. అండ్ ఆల్సో కొన్ని డ్యామేజ్ ఉన్నాయి, అది ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. డ్యామేజ్ ఉన్నాయి, డ్యామేజ్ లేని అనేది. నేనైతే ఒక 2-3 టాప్స్ తీసుకున్నట్టున్నా. దాని తర్వాత ఇంకేమున్నాయని చెప్పి డిఫరెంట్ స్టోర్స్ ట్రై చేద్దామని చెప్పి నడుస్తున్నాము. ఒక 3-4 కిలోమీటర్స్ వరకు మొత్తం లెఫ్ట్ రైట్ అన్ని స్టాల్సే ఉన్నాయి. అండ్ మనకి బెస్ట్ స్టాక్ దొరకాలంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలని చెప్పి ఒక యూట్యూబ్ వీడియో చూసాను అనమాట. సో 5 o'clock లేచి 6 o'clockకి స్టార్ట్ అయ్యి వెళ్ళాము మేము వెళ్ళేసరికి అప్పుడు ఇంకా స్టాల్స్ అన్ని కొన్ని ఓపెన్ చేస్తున్నారు. అండ్ షూస్ అంటే ఆబ్వియస్లీ అవన్నీ బ్రాండెడ్ కాదు, బట్ స్టిల్ యూ గెట్ ఫర్ లో ప్రైస్ షూస్ పడేయడానికి కానీ లేదా ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసే వాళ్ళకి షూస్ కావాలన్నా. అండ్ పాత సామాన్లు, పాత ఫోన్స్, స్క్రూ డ్రైవర్స్, ప్లేట్స్, చెప్పులు, ప్లాస్టిక్ వేర్. నేనైతే షాక్ అయినా. పెద్ద గిన్నెలు అంటే హాస్టల్స్ టెంట్ హౌస్ సామాన్లు అంటారు చూడండి, అట్లాంటి సామాన్లు కూడా ఉన్నాయన్నమాట. నేను జనరల్గా ఏంటి అంటే ఓన్లీ బట్టలు ఉంటాయేమో అనుకున్నాను, కానీ బట్టలు చాలా తక్కువ, మిగతా అన్నీ ఉన్నాయన్నమాట. మోస్ట్లీ అబ్బాయిల బట్టలు చెప్పాను కదా, అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బర్డ్స్ కూడా అమ్ముతున్నారు. అండ్ రోడ్డు మీద పప్పీస్ కూడా చూసాను అనమాట. షిట్జు ఇలాంటి బ్రీడ్ పప్పీస్ కూడా ఉండే. చూసారు కదా ఇక్కడ డక్స్, లవ్ బర్డ్స్, సైకిల్స్, అంటే వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అసలు ఎర్రగడ్డ మార్కెట్ అంటే మీకు దొరకందంటూ లేదనమాట. కిచెన్ వేర్ అక్కడ చూసారా, వాచెస్, ఫాజిల్ అంట, నాకైతే నవ్వు వచ్చింది. గాగుల్స్ కూడా ఉన్నాయి. చెప్పాను కదా అమ్మాయిలకు మాత్రం ఒక 3 to 4 స్టోర్స్ ఉన్నాయి. అండ్ ఆ స్టోర్స్లో మాకు దొరికినంత వరకు చూసాము. హార్డ్లీ ఒక మంచిగా దొరికినాయి అంటే ఒక 4-5 దొరికినాయి, టాప్స్, ఫ్రాక్స్, కుర్తాస్ కానీ. అండ్ ఇక్కడ వచ్చేసి జీన్స్ 300, 400, 100 టీషర్ట్స్. అండ్ చిన్నపిల్లలు 70-80 ఇట్లా కూడా ఉన్నాయన్నమాట. డెకరేటివ్ ఐటమ్స్ అప్పుడే పెడుతున్నారు, చూస్తున్నారు కదా డెకరేటివ్ ఐటమ్స్. అండ్ బెల్ట్స్. ఒక దగ్గర అయితే నేను టీవీ చూసాను అనమాట. నాకైతే షాక్ అనిపించింది, టీవీస్ కూడా అమ్ముతారా అని చెప్పి. శాంసంగ్ టీవీస్ అని, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవి కూడా అమ్ముతున్నారు. చిన్నపిల్లల బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. బొమ్మలు ఐకియా స్టోర్ నుంచి వచ్చిన బొమ్మలు, కొన్ని అబ్రాడ్ నుంచి కొన్ని బొమ్మలు, అట్లా అంటే వాటిని చూస్తే తెలిసిపోతుంది అనమాట ఇక్కడ మన దగ్గర దొరికేలాగా కావు ఇవి అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా కుప్పలుగా పడేసన్నారు. చెప్పాను కదా టీవీస్ చూసానని చెప్పి అక్కడే. అండ్ ఫోన్స్ కూడా ఉన్నాయి, అంటే పాతకాలం కీప్యాడ్స్ ఫోన్స్ అవి ఉన్నాయి. చూసారు కదా షిట్జు. అండ్ అది మేబీ క్రాస్ బ్రీడ్ అయి ఉండొచ్చు, చూస్తుంటే కొంచెం అలానే అనిపిస్తుంది, బట్ స్టిల్. ఇంకా మీరు ఏంటంటే ఇప్పుడు మీకు ఏమైనా ఫంక్షన్స్ ఇట్లా ఏమైనా ఉన్నాయనుకోండి, అక్కడ మీరు మేకలు కూడా కొనుక్కోవచ్చు అనమాట. మేకలు కూడా అమ్ముతున్నారు. అండ్ నేను ఒక దగ్గర అయితే ఆవులను కూడా చూసిన అనమాట. అక్కడ లోపల ఆవులు, మేకలు ఇవి కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా పీజియన్స్, ఎంత క్యూట్గా ఉన్నాయి అవి మాత్రము. అంటే మాకు పెంచుకునేది లేదు, కానీ పెంచుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోండి. హౌస్ హోల్డ్ సామాన్లు అంటే మనకి A to Z అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇక్కడ కెటల్స్, రైస్ కుక్కర్స్, బాత్రూమ్ క్లీనింగ్ ఫినాయిల్స్ కానీ, క్లీనింగ్ థింగ్స్ కానీ. ఇక్కడ చూస్తున్నారు కదా నాటుకోళ్ళు ఉన్నాయి. అండ్ ఈ ఓల్డ్ కాయిన్స్ ఉంటాయి చూసిండ్రా, 50 పైసా, చారానా, బారానా అంటుండే చూసిండ్రా, అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. అక్కడ ముందు పెట్టుకొని అమ్ముతున్నారు వాళ్ళు. పెన్ డ్రైవ్స్ అండ్ పెద్ద గిన్నెలు, మూకుడులు ఫ్రై చేసుకోవడానికి. ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా, పెద్ద గ్యాస్ సిలిండర్స్, స్ట్రోలర్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇక్కడ మాత్రము. అండ్ ఇందులో చెప్పాను కదా లోపలికి వెళ్తే మీకు ఆవులు కూడా ఉంటాయని చెప్పి. అక్కడ చూస్తున్నారు కదా మేకలు ఉన్నాయి, సౌండ్ స్పీకర్స్ ఉన్నాయి. సో ఐ థింక్ ఎవ్రీ వన్ ఒక్కసారి అయితే వెళ్ళాలి. అంటే అట్లీస్ట్ మీరు కొనుక్కోకపోయినా కూడా చూడ్డానికైనా వెళ్ళండి.
యూ గెట్ వైడ్ రేంజ్ ఆఫ్ థింగ్స్ టు సీ దేర్. అక్కడ మీకు ఎన్ని అంటే అసలు ఇది దొరకదు అన్నట్టు ఏం లేదనమాట, అన్నీ దొరికేస్తున్నాయి ఆ మార్కెట్లో. సో మీకు ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉంటే, లేదా ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు ట్రావెల్ సమ్వేర్, ఈ మార్కెట్లో వచ్చేసి మనకి 50 రూపీస్ నుంచి 2000 3000 వరకు అన్ని వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి అన్ని ప్రోడక్ట్స్లో. సో మెట్రో స్టేషన్ నుంచి లెఫ్ట్లో స్టార్ట్ చేస్తే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ స్టోర్ వరకు అన్నీ చూడండి, అన్నీ తిరగండి. ప్రతి స్టోర్లో ప్రతి స్టాల్లో అట్లీస్ట్ ఏదైనా నచ్చకపోకుండా ఉండదు కదా. I hope this video will help you to find things, and also do like, share and subscribe to my channel, Javli's channel.